కూడా ఎలా డెవలప్మెంట్ చేద్దాం మన భవిష్యత్తుని అని చెప్పి ఒక సంకల్పంతో అనే ఒక సంకల్పంతో ఈ రోజున నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తా ఉన్నారు. మనంతా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన లోకేష్ బాబు గారిని ఇక్కడ భారీగా గెలిపించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఏమని గ్రామ సభ్యుల తరఫున మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ మావయ్యగా లోకేష్ బాబు గారు ఈరోజు వచ్చారు. మీరందరూ ఆశీర్వదించాలి. లోకేష్ ఫోటో దిగాల్సిన వాళ్ళు మీటింగ్ తర్వాత అందరూ ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారమ్మా. ప్రతి ఒక్కరితో చివరి కూర్చోవాలి. మిత్రులు కూడా సైడ్కి రావాలి. పుణ్యం ఉంటుంది స్వామి. ఏమన్నా మా అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఈమెనికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గుంటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏ ప్రభుత్వం మారుతుందనేది ముందల గుంటూరులో తెలుసుకుంటే కరెక్ట్ గా చెప్తారు. ఇది మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు తేల్చి చెప్పేశారు. ఈ వైకాపా ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. ముందు చూపుంది మీ అందరికి, ఏమని ప్రజలకి మీకు అప్పుడే అర్థమైపోయింది. మార్పు గాల్లో ఉంది. ఇక ఎందుకన్నా మంచిది తెలుగుదేశం జనసేన బలపరిచిన ఇద్దరు ఎంపీటీసీలు గెలిపిద్దామని. ఆ ముందు చూపుతోనే మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. మా ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజారిటీ గెలిపించారు. సర్పంచ్ గారిని కూడా గెలిపించారు. అది నేను మర్చిపోను. 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయం. అభివృద్ధి పనులు ముందుగా మన గ్రామం నుంచి మొదలు పెడతానని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. వస్తుంటే చూసా, ఇప్పుడిప్పుడు రోడ్డు పనులు చేస్తున్నారు, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ రోడ్డు పనులు చాలా పెద్ద పదవి. రోడ్డు పనులు అనేది చాలా పెద్ద పదం ఈ ప్రభుత్వానికి. ఉన్న గుంటలు కొంచెం అట్టట్ట పూడ్చుతున్నారు. 2 నెలల తర్వాత గుంటలు కూడా పూస్తాయి. ఏం మిగలదు ఇక్కడ. చూసాం కదా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మెయిన్ రోడ్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం. నేను ఎన్నికల తర్వాత అనేక సార్లు గ్రామానికి వచ్చా. మీరు పడుతున్న కష్టాలు ఆనాడు నేరుగా చూస్తాం జరిగింది. గుంట కొంచెం పూడ్చినట్టున్నారు. గుంట దారుణం ఉండేది. 1 అడుగున్నర ఉండేదేమో. కొంచెం గుంట ఏదో మట్టేసి అటు ఇటు దొరినట్టున్నారు. అది కంపడింది. మీ అందరు తెలుసమ్మా, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు మీరు పడుతున్న కష్టాలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలా. ఎన్నికలు అయిపోయినాయి. ఎవరు స్పీడ్లో ఉన్నాం చేశారు. 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. కూడా ఎమ్మెల్యేగా చేశారు. అంటే 2 కుటుంబాలు 25 సంవత్సరాలు మనం పరిపాలించినాయి. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా. గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% వాళ్ళు చేశారా అని.
ఏనాడైనా మీకు కష్టాలు వస్తే నీటి ట్యాంకర్ పంపించారా? పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏనాడైనా ఉద్యోగాలు కల్పించారా? పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏనాడైనా వాళ్ళు పట్టించుకున్నారా? ఎన్నికల ముందల కరకట్ట కమలాసం ఉన్నాడే ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ముందల అనేక మాటలు చెప్పినాడు. ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరు చెప్పుకుంటూ రహస్యంగా వస్తాడు, ఒక ముగ్గురు అధికారులు వేసుకుని వస్తాడు, రహస్యంగా వస్తాడు, ఏదో కొబ్బరికాయ కొడతాడు, మీరు అడిగేలోపల పారిపోతాడు. మొన్నటి వరకు అనుకున్నా సినిమాల్లోకి వస్తే పవన్ అన్నకి బాలబాబుకి పోటీ పడొచ్చాను. కాదండి, బ్రహ్మానందం గారికి పోటీ పడతాడు. ఈయన బ్రహ్మానందం గారికి భలే పోటీ పడతాడబ్బా. ఎందుకంటే గతంలో ఆయన వీడియోలు చూసాం. ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళి పొలాల్లో దిగుతాడు, పాలు పిండుతాడు ఒక ఫోటో, ఏదో దున్నట్టు ఇంకో ఫోటో, అసలు పనులు మటుకు చేయడైనా. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పెరిపెట్టిన. హామీలు ఇచ్చారు మన గ్రామానికి, ఏనాడైనా పట్టించుకున్నాడా? ఒక్క హామీని నిలబెట్టుకున్నాడా? ఇప్పుడు ఏకంగా ఎన్నికల ముందర ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని చెప్పిన వ్యక్తి అమరావతిని సర్వనాశనం చేశారు. రైతులు ఇబ్బంది పడితే పట్టించుకోడు. నీరు కావాలి దేశం మొత్తం గుజరాత్ మోడల్ అంటారు బీజేపీ సోదరులు. వై నాట్ మంగళగిరి మోడల్ అంటున్నారు. అంటే భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇళ్ళన్నిటికీ పట్టాలు ఇస్తాము అని చెప్పాం, ఇవ్వలేకపోతున్నాం, చేయలేదని ఆయనే చెప్పి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంత డబ్బులు ఏ చేతులు మారినాయో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ ఒక అభివృద్ధి పనులు చేయరు, ఒక్క పట్టా ఇవ్వలేదు. ఆయన మంత్రి కూడా అవ్వాల, మళ్ళీ తిరిగి వచ్చి అదే పార్టీలో చేరాడు. అందుకే కరకట్ట కమలాసన ముద్దుగా ఇక్కడున్న శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి నేను పేరు పెట్టిన. మీ అందరి దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో 2 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకు ప్రత్యేక పరిశ్రమలు నేను తీసుకొస్తా. మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పి సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ 1200 రూపాయలు పెరిగింది. తెలుగంటే ఆడపడుచులకి భారం తగ్గించడానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 1000 రూపాయలు కూడా అందిస్తాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో చదువుకుంటూ బిడ్డలుంటే 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు. 6వ హామీ ఏంటంటే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 2014లో తండ్రి సవాని వాడుకున్నారు, 2019లో సొంత బాధించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ మీరు ఎలక్షన్లు కాదు, అసలు మీరు ప్రభుత్వ పనికి దూరంగా ఉండాలని చెప్పారు. వాళ్ళకి తెలుసు పలానా రోజు పెన్షన్లు ఇవ్వాలని. మళ్ళీ డబ్బులు పంపించాలి కదమ్మా సచివాలయానికి, పంపించాల. మొదటి రోజు కావాలని మనం ఇబ్బంది పెట్టారు. ఆయన సవ రాజకీయం కోసం 32 మంది చంపేశారు. దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు పవన్ అన్న చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. వృద్ధులకి వచ్చే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ల ద్వారా ఒక పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా మీ ఇంటికి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం నేను మీ అందరికీ తెలుపుతున్నా. అమ్మా, గతంలో మన గ్రామానికి వచ్చా, 2 ఎంపీటీసీలు సర్పంచ్లు వచ్చి నన్ను కలిశారు. ప్రత్యేకంగా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మొదటి డ్రైనేజ్ సమస్య. మన మురికి నీరెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 3 గడపలు దాటితే అక్కడ ఆగుతుంది, మళ్ళీ వాళ్ళకి మనకి గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్న ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూరులో వేసాం తల్లి, 8 సంవత్సరాలు వేసి
ఇప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఒక్క దోమ కూడా ఉండదు ఊర్లో. అలా మన ఈమల గ్రామం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభకు ఆహ్వానిస్తున్నాం. ఇక నీటి సమస్య ఉంది. జలాలు వచ్చినా నీరు సరిగా అందట్లేదు. రాబోయే 20 సంవత్సరాల దామాష ప్రకారం ఒక ప్రాజెక్ట్ నియమిస్తాం. కృష్ణా నది నుంచి జలాలు తీసుకొచ్చి నీటిని శుద్ధి చేసి ప్రతి గర్భకి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా దుగ్గిరాల నుంచి ఇమని రోడ్ ఎంత అద్భుతంగా ఉందబ్బా. ఇతర దేశాల నుంచి మన పిల్లలు వచ్చి చెప్పాలబ్బా ఏం బాగుంది రోడ్డు. జర్మనీలో కూడా ఇంత అద్భుత రోడ్లు ఉండదని చెప్పాలి. ఎంత అన్యాయంగా ఉన్నాయి. డబల్ రోడ్ కావాలని అందరూ కోరారు. అదే కాదు, మంగళగిరి నుంచి తెనాలికి రోడ్డు కూడా ఎంత దరిద్రంగా మనం చేసాం. కనీసం ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా ఇలా. ఈ రోజు ఈ సమావేశంగా వచ్చిన లేట్ అయింది. దానికి కారణం మా డ్రైవర్ సాహసం చేయాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి. తొందరగా వెళ్ళాలంటే ఆగండి సార్ అక్కడ గుంతుంది మీకు తెలియట్లేదు అన్నాడు. సో మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు, అదేవిధంగా దుగ్గరాల నుంచి ఈమనికి వచ్చే రోడ్డు, 2 రోడ్లు కూడా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అలా ఒక పట్టుదలతో వచ్చా, తపనతో వచ్చా, పని చేసేదానికి వచ్చా. ఈయనలాగా ఎన్నికలప్పుడు కనపడి మళ్ళీ 5 సంవత్సరాలు జంప్ కొట్టే బ్యాచ్ కాదు. పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ అంతకన్నా కాదు. మిమ్మల్ని మరొకసారి ఆలోచించమంటున్నాను. ప్రతిపక్షంలోనే 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశానంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖ ప్రజలందరూ నేను కోరుతున్నాం. ఇది రచ్చబండ కార్యక్రమం. మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించడానికి వచ్చాను. ఎవరిని ఇప్పుడు మాట్లాడాలంటే చేయొద్దండి, లేదంటే మీరు మీ స్థానంలో నుంచోండి. కుర్రోడు మైక్ ఇస్తాడు, అప్పుడు మీరు మీ సమస్య చెప్తే దానిపై నేను స్పందిస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర పనిచేశాను సార్. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నేను గత 10 months నుంచి మా అన్ని కుంటూ బాగుంటే ఇక్కడ ఉన్నాను సార్. నేను ఫస్ట్ గా యాజ్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన దానికి చెప్పదలుచుకుంది ఒకటే, మా దగ్గర పిహెచ్సి ఉంది సార్. అక్కడ 30 బెడెడ్ 35 బెడెడ్ కనుక డెవలప్ చేసి ఒక వెహికల్ అక్కడ ఏర్పాటు చేస్తే పిఎన్ఎస్ కానీ డెలివరీస్ కానీ అబార్షన్స్ కానీ ఏదైనా అయితే ఆ ఫోన్ నెంబర్ కనుక వెహికల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుంచి ఎవరికి ఫోన్ చేసినా కూడా వితిన్ సెకండ్స్లో అక్కడికి వచ్చి ఆ హాస్పిటల్ని డెవలప్ చేసి పేషెంట్కి అనుగుణంగా ఉన్న డెవలప్ చేస్తారని నా కోరిక సార్. థ్యాంక్ యూ. లోకల్గా ఎంత దూరం ఉందో అమ్మా? 18 మండలానికి ఒకటి పిహెచ్. అందుకే అమ్మా మంచి సార్. నా చిన్నప్పుడు మేమందరూ పుట్టి పెరిగింది కూడా అక్కడే. అది దాన్ని డెవలప్ చేయాలని సొంత ఊర్లో ఇక్కడే నాకు చెప్పారు కదా, తప్పనిసరిగా చెప్పాను అనుకుంటున్నాను. అందుకే నాకు ఈ సహాయం మాత్రం చేయండి. ప్రతి ఒక్కరు బీదా పెట్టి అందరికి సహాయం చేసేవారు సార్. మంచి సలహా ఇచ్చారు. నేను చాలా గ్రామంలో రైతు సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దొంగ రోడ్లు కానీ సమయానికి కాలువల్లో నీళ్లు వదలట్లేదు. ఆ నీళ్లు వదిలే మార్గం చూడటం ఒకటి. అలాగే సార్, మీరు ప్రతి పిల్లవాడికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చే పని కాకుండా నేను సలహా, మరి పెద్దల చిన్నలో మళ్ళీ నన్ను ఏమనుకోవద్దు అందరూ, కేజీ నుండి పీజీ దాకా ప్రతి విద్యార్థి ఉచితంగా చదువుకునేటట్టు చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే రోడ్లు డ్రైనేజీ మీ దృష్టికి వచ్చినాయి కాబట్టి వాటి సంగతి మాకు ఇక్కడ ఊరు బయట దగ్గర నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళే దొంగ ఒకటి బాగాలేదండి. ఆ దొంగ ఒకటి సరి చేసి ఇటు అత్తోట వెళ్ళే రోడ్డు కూడా అధ్వానంగా ఉంది సార్. అది ఒకటి రైతులు ఎడ్ల బండి మీద తీసుకొచ్చుకోవడానికి, ధాన్యం తీసుకొచ్చుకోవడానికి అటు కాలువతల ఒక వంతెన ఉందండి. అది ఎన్ని సంవత్సరాల నుంచో ఇదే అయిపోయి ఉంది. ఆ వంతెన వేయమని చెప్పి చాలా సార్లు అర్జీలు పెట్టారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మీరు అధికారంలోకి వచ్చి అది రంగా బజార్ నుంచి వంతెన ఉందండి. అది 2000 ఎకరాల ఆయకట్టు ఉందండి అక్కడ. ఆ వంతెన సంగతి కూడా పట్టించుకుంటారని ఆశిస్తున్నాను సార్. పాఠశాలల్లో అందిస్తున్న విద్యని మెరుగుపరచాలి. అంటే కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలి. టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగాలి. అది చెప్పబోతున్నా, మీరే చెప్పేస్తున్నారండి. మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి. బాబు గారు ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇష్యూ పైన దానికి కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా చేపడతాం. ఓకేనా? రెండో విషయం వచ్చేగల దొంగ రోడ్లు మీరు చెప్పారు, అది నేను రాసుకున్నాను. దొంగ రోడ్లు కూడా శాశ్వత పరిష్కారం ఎత్తుకాలి.
అంటే సిమెంట్ రోడ్లు వేసుకుంటూ వెళ్ళాం. అంత డబ్బులు ఏ ప్రభుత్వం చేతుల్లో ఉండదు. కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక టెక్నాలజీ చూశాను, అది లాస్ట్ గా అవ్వలేదు. ఇతర దేశాల్లో మైనింగ్ ఏరియాలో వాడతారు. అది రోడ్లకి ఫెవికాల్ లాంటిది, అది వేసి రోడ్లు పెట్టి ఒకసారి కొడితే నీట్ గా సెట్ అయిపోతుంది. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి దొంగ రోడ్లకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. వంతెన గురించి మీరు చెప్పారన్నా, వివరాలు కనుక్కున్న తర్వాత తప్పనిసరిగా నేను దానిపైన స్పష్టమైన హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. కొద్దిగా మాకు పనులు అవి లేవు, కాబట్టి మీరు దయచేసి మాకు ఇచ్చేయండి. అదేవిటాను మళ్ళీ మాకు గుర్తింపు అనేది ఏం లేదండి. మేము షాపులో అవి పోస్తుంటాం, పొద్దున పోతే మా పూటకు వస్తుంటాం. మా కూలి అది కూడా సరిగా ఉండలేదు. అది మా గురించి కూడా మోటా మేస్త్రీలకి వెళ్ళి దృష్టి దాల్చమని కోరుకుంటున్నాం సార్. ఆంధ్ర రాష్ట్రానికి 2 వైరస్లు వచ్చింది. ఒక వైరస్ పేరు కరోనా, రెండోది జగనోరా. 2 వైరస్లు వచ్చినాయి. ఈ జగనోరా వైరస్ వల్ల మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులు. గతంలో 1000 రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5 నుంచి 7,000 రూపాయలు అయింది. ఈ రోజు ఇసుకలో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు రోజుకి ఒక ఇసుకలో. ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు మన ఎన్నికల్లో ఖర్చు పెడతారు, హాయిగా తీసుకుంటారు. మన డబ్బులే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. నన్ను పూర్తి చేయండి, నేను చెప్తాను. నన్ను పూర్తి చేయండి, ఇంకా నా అవునా. భవన నిర్మాణ కార్మికులకి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు ద్వారా మన ఇంట్లో పెళ్లి జరిగినా, ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆ బోర్డు ద్వారా నిధులు వచ్చేది. ఇప్పుడు ఆ బోర్డుని కూడా నిర్వీర్యం చేశాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉండేది. ఒకవేళ ఎవరన్నా చనిపోతే మా బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 రూపాయలు మా మట్టి ఖర్చులకి 5,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ నెల మారే లోపల 4,95,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేవారు. ఇట్లా 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద వచ్చేది. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా ఎత్తేశారు. ఇట్లా అన్ని దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేశాడు. మనం వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకి ఆ బోర్డుని పునర్నిర్మాణం చేస్తాం. గతంలో ఎట్లయితే ఇసుక దొరికేదో ఆ విధానమే మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్టీ రామారావు గారి మనవుడుగా, చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా, రామారావు గారు ఎంతకాలం అయితే ప్రజల్లో 8 సంవత్సరాలు పరిపాలన చేశారు, అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేశారు మీ తండ్రి గారు. వారికి మించి యువకులుగా మీకు బోర్డు భవిష్యత్తు ఉంది. వారికి మించి ప్రజల్లో మీరు సేవ చేయడానికి ఎన్నో మంచి కాన్షియన్స్లు ఉన్నప్పటికీ కూడా, అలవోకగా గెలిచే కాన్షియన్స్లు ఉన్నప్పటికీ కూడా, మొట్టమొదటి మంగళగిరి అని చెప్పి ఎలా అనుకున్నారో, దెబ్బ తగిలినా కింద పడ్డా గానీ నేను మీ బిడ్డనని చెప్పేసి మీరు ఇక్కడే ఎన్నుకున్నారు. దాన్ని మంగళగిరి ప్రజానికం, యువన ప్రజానికం పూర్తిగా ఆబాల గోపాలం అర్థం చేసుకుంది. మీరు ఈ భవిష్యత్తులో ఈ పిల్లలందరికీ మీరు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, మంగళగిరి కేంద్రంగా మీరు ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టుకుని, మామూలుగా ఆపరేటర్స్ పెట్టుకుని, చదువుకున్న 10th క్లాసు ఆ పైన పీజీ దాకా చదువుకున్న పిల్లలందరికీ కూడా మీరు అందులో కంప్యూటర్లో వాళ్ళ యొక్క బయోడేటా తీసుకుని, వాళ్ళ పేర్లు, వాళ్ళ గ్రామం, వాళ్ళ అన్ని కూడా వివరాలు పెట్టుకుని మీరు తెలుసుకుంటే కాందేం కాదు. మీరు రాష్ట్రం మొత్తం కూడా మీ పార్టీలో కానీ ప్రభుత్వం కానీ మీ స్థాయి అంటూ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న గ్రామస్తులకి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కనిపిస్తే ఆ ఇంటికి మనం ఎంత సహాయం చేసినా కానీ దీనికంటే తక్కువ సహాయం అవుతుంది. అందువల్ల మీరు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ చేసుకోవాలంటే మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి పెళ్లి అవుతుంది. వాడు కూడా ఉద్యోగం రాదు, పెళ్లి చేసుకోమంటే నాకెందుకమ్మా, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా, మరి నాకు ఇంకో భార్య ఎందుకు అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఎట్లాగో గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు, మీ ప్రణాళికలు మీకున్నాయి. ఇది ఒక అట్మోస్ట్ ప్రణాళికగా దీన్ని తీసుకొని మీరు ప్రతి నిరుద్యోగికి మీరు వివిధ కంపెనీల్లో మీ చేతిలో బోర్డు ప్రైవేట్ కంపెనీలో యాజమాన్యం ఉంది, వాళ్ళకు కూడా సరైన యువకులు కావాలి. ఉద్యోగం చేసేవాడు దాని తగ్గట్టుగా చదువుకున్నాడు, ఆ స్కిల్ నైపుణ్యం కావాలి. మీ మాట ఒక వారధిగా మనకు వస్తుంది ఈ పిల్లకాయలకి. సో మీరు మంగళగిరిని మీరు వదిలిపెట్టకుండా ఆశాంతం మీరు 40-50 ఏళ్ల పాటు మీరు ప్రజలు సేవ చేసే కాన్స్టిట్యున్సీ గా మీకు ఉండిపోద్ది. అసలు మీరు తిరగక్కర్లేదు భవిష్యత్తులో కాన్స్టిట్యున్సీకి. నాన్నగారు ఎల్లాది కుప్పలో నామినేషన్ చేయడానికి కూడా ఎవరినో దూతను పంపారు, మీరు ఆ విధంగా పంపే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. 18 నామినేషన్ నా తరఫున మీరందరూ ఇవ్వండి, నో ప్రాబ్లం. అన్నా మీరు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అంటే నియోజకవర్గంలో 90,000 గడపలు ఉన్నాయి, నాకు డేటా ఉంది. ఎందుకంటే మా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ,
బాబు సూపర్ 6 కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు నాకు తెలిపోతుంది. అందుకే నేను చూసాను 90,000 గడుపున్నాయి. 90,000 ఉద్యోగాలు తీసుకురావాలంటే ఒక్క టర్మ్ సరిపోతుంది. అంటే వాస్తవం చెప్తాను, 90,000 ఉద్యోగాలు అంటే 2-3 టర్మ్, కనీసం 2 టర్మ్లు పడుతుంది. కానీ నా ఆలోచన ఏంటంటే మంగళగిరికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మీరు చూస్తే స్వర్ణకారుల వృత్తిపైన ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు మన మంగళగిరి పట్టణంలో. నా అంచనా ప్రకారం 25 నుంచి 30,000 మంది ఆ ఒక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. సో నేను ఆలోచించేది ఏంటంటే ఎందుకు దక్షిణ భారతదేశానికి స్వర్ణకారులు అంటే జ్యువెలరీ మేకింగ్ కి ఎందుకు మంగళగిరి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వకూడదు? అంటే కొత్త టెక్నాలజీ తీసుకురావచ్చు, కొత్త డిజైన్ తీసుకురావచ్చు, అది తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా ఒక 30 నుంచి 40,000 ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చని ఆలోచనలు నేను ఉన్నా. దానికి ఒక 50 నుంచి 100 ఎకరాలు ఒక సెజ్ రూపంలో ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనలు ఉన్నా. అది మొదటి. రెండోది, మంగళగిరి అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. కాంటినెంటల్ కాఫీ ఉంది, కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. మంగళగిరి పట్టణంలో నేనే ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు కూడా కొన్ని తీసుకొచ్చాను. సో మంచి అవకాశం ఉంది మంగళగిరి అభివృద్ధి చెందేదానికి, పరిశ్రమలు తీసుకొచ్చేదానికి. తప్పనిసరిగా మొదట్లో నేను హామీ ఇచ్చాను, మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ దయచేసి ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు కలాలంటే కొంచెం నాకు ప్రణాళిక ప్రిపేర్ చేయాలి. అధికారులకు వచ్చినా తప్పనిసరిగా చేస్తాం. స్వర్ణకారులకు వచ్చి ఒక ఆలోచనతో ఉన్నా, చేనేత సోదరులు కూడా ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నా. ఎందుకంటే మగ్గాలు తగ్గిపోయినాయి, కొత్త జక్కాట్ డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడ ఒక ఆలోచనతో ఆల్రెడీ నేను వీవర్సాల ఏర్పాటు చేశా. టాటా సంస్థ తీసుకొచ్చాను, ఒక ప్రయోగం చేస్తున్నాం. రైతులకు వచ్చి గల మన పసుపు కానీ మిరప ప్రపంచంతో ఫేమస్. ఈ రోజు సిఐ కన్ఫెడరేట్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పారు, కేరళ నుంచి కొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురండి అబ్బా, మా పసుపు మిరప చాలా బాగుంటుంది, ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఎందుకు ఇక్కడ చేయకూడదు అనే ఆలోచనతో మేము ఉన్నాము. తప్పనిసరిగా రైతులు కూడా ఇది అనుసంధానం చేస్తాం. మెరుగైన పంట అంటే ఆల్రెడీ నాకన్నా మీకే బాగా తెలుసు ఏ పంట వేయాలి ఏది వేయకూడదు. కానీ నా వంతుకు నేను సూచనలు ఇస్తాను. టెక్నాలజీ తీసుకొద్దాం, దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన పంట మనం ఎందుకు వేయకూడదు అనేది నేను ఆలోచిస్తున్నాను. తప్పనిసరిగా రైతులను ఆదుకుని ఇంటిగ్రేషన్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తే వాల్యుయేషన్ చేస్తారు, దానివల్ల రైతులకు ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ ఆలోచనలో కూడా నేను ఉన్నాను. బట్ ఎస్, ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మా లక్ష్యం. మా 3 పార్టీ లక్ష్యం ఉద్యోగాల కల్పన. 20 లక్షల ఉద్యోగాలు అనేది మేము టార్గెట్ గా తీసుకున్నాం. అదొక బాధ్యతగా మేము గవర్నమెంట్ లో బీసీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. మరి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ లో 4 సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీ భవన్ అనేది, బీసీ కమ్యూనిటీ భవన్ అనేది కబ్జా చేసి దాన్ని సచివాలయంగా వాడుకుంటారన్న. ఆ కబ్జా అనే మాట కూడా ఎందుకు వాడుతున్నారంటే, బయట సిటీల్లో కానీ వేరే ఊర్లలో కానీ ఇదే గవర్నమెంట్ అద్దెలకు తీసుకొని మరి రెంట్ ఇచ్చి మరి వాటిని సచివాలయంగా యూజ్ చేసుకుంటారు. మరి మా గ్రామంలో బీసీల పైన ఇంత పగ ఎందుకో మాకు అర్థం కాలేదు. మళ్ళీ సేమ్ రకంగా కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి, 3 ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. మరి మా కమ్యూనిటీ హాల్లో ఎందుకు పెట్టారో మరి మాకు అర్థం కావట్లేదు. మేబీ మేము అనుకోవడం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పుట్టిన కాడి నుంచి ఈ గ్రామంలో 2వ వార్డు అంటే పక్కా టీడీపీ అనేసి ఒక ముద్ర ఉందన్న, ఊరు మొత్తానికి తెలుసు ఆ విషయం. అలాంటి ముద్ర ఉండడం వల్ల మా మీద కక్ష కట్టారనేసి మేము అనుకుంటున్నాము. మరి ఇప్పుడు ఖాళీ చేసినా కూడా వాళ్ళు తాళాలు వేసుకొని మరి వెళ్ళిపోయారన్న. ఇంతవరకు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆ తాళాలను తీయట్లేదు. ప్రత్యేకంగా సచివాలయం సేపు వచ్చింది వైసీపీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తుందనేసి మేము ఈమల గ్రామంలో ఖచ్చితంగా భావిస్తున్నాము. వీటిపైన అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కమ్యూనిటీ భవన్ నీకు అందిస్తాం, మీ చేతుల్లో తిరిగి పెడతా. సార్ సచివాలయ ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేయాలి, వాళ్ళ ప్లేస్ లేకపోతే కొత్త భవనం కట్టించి వాళ్ళు షిఫ్ట్ చేయాలి. నో సెకండ్ థాట్. కమ్యూనిటీ భవనం మీకోసం ఏర్పాటు చేసింది, అది మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఈ గ్రామం తరఫున మీకు సుస్వాగతం పలుకుతున్నాను. మీ అఖండ విజయం గ్యారెంటీ అయింది. ప్రజలంతా ఆశిస్తున్నారు, గెలుస్తారు. తర్వాత ముఖ్యంగా 4 మా కోరికలు సార్. మాకు లింక్ రోడ్లు లేవు సార్. రైతులకి వ్యవసాయ ఉత్పత్తులు రావాలంటే డొంక రోడ్లు ఉన్నాయి.
బురద మోకాలు లోతు, అవి మార్కెట్ యార్డ్ దగ్గర కోర్టులు ఉన్నాయి. వాళ్ళు సగం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అని 5 సంవత్సరాలు పడుతున్నాయి. ఏ కాంట్రాక్టర్ ముందుకు రావట్లా. ఎలాగోలా జీవో మార్చాం. పూర్తిగా మార్కెట్ యార్డులు భరించేట్టుంటే తొందరగా 2 నెలల్లో అయిపోతాయి సార్. అది ఉంటే సంతోషం సార్. తర్వాత మీరు ప్రత్యక్షంగా చూసారు మా దుగ్గిరాల ఏమని రోడ్డు, దాన్ని డబుల్ చేసి పెట్టండి సార్, సంతోషం. ఇంకొకటి మన గవర్నమెంట్కి పెద్ద పేరు తెచ్చే పథకం ఈ ఆరోగ్యశ్రీ అనేది అన్ని కుటుంబాలకి, సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటట్టు. అది 1,00,000, 2 లక్షల, 3 లక్షల మీ ఇష్టం సార్. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అందరికీ చేయండి. చిరస్థాయిగా నిలిచిపోతారు సార్. అది నా కోరిక. ఇది వరకు సమితి ఉండేది. 40 గ్రామాలు మా ఊరంక చూసేవాళ్ళు. ఇప్పుడు 3 తాతయ్య గారు వచ్చిన తర్వాత 3 మండలాలు చేశాడు దాన్ని. 3 మండలాల్లో మా ఏమని అలా ఏ మండలం కూడా ఈ సమితి ఉన్న గ్రామం మండలం లేకుండా పోలా. ఏమని గ్రామం ఒకటే పోయింది. ఇక్కడ ఎందుకంటే 7,000 ఓటింగ్ ఉంది, 12,000 15,000 పాపులేషన్ ఉంది. అందరూ పేదలే. గుర్తుపెట్టుకోండి బాబు గారు, మీకు ఒకటే చెప్తున్నా, మండలం కోల్పోయాం. ఏమని మండలం అవ్వాల్సింది. ఎందుకన్నా ఆ పరిస్థితులు మాకు అప్పుడు రాజకీయంలో లేవు, చిన్న వయసులో ఉన్నాం కాబట్టి పాలించడం కాదు. కానీ ప్రతి గ్రామం సమితి ఉన్న గ్రామం ప్రతి ఒక్కటి మండలంగా పేరు పొందింది. పక్క గ్రామం వెళ్ళిపోయింది. అయినా మేము బాధపడట్లా. మీరుండారనే ధైర్యంతో మేము ఉన్నాం. తప్పనిసరిగా ఏమల్లో ప్రతి ఒక్కళ్ళు మీ అంక చూస్తున్నారు. ఎప్పుడు కూడా మెజార్టీ మీకు తగ్గదు. రేపు రాబోయే గొడవలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం మన 3 పార్టీల్లో నీకు అఖండ విజయం 5,000 మెజార్టీ చూపిస్తామని చెప్పేసి ఒకవంటే ఉంది వైసీపీ. తెలుగుదేశం 5,000 మంది ఉండరు. గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఏమని గ్రామాల అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాను. ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఏమని అనేది దుగ్గిరాల మండలంలో 3 గ్రామాలు ఉన్నాయి. మేజర్ గ్రామాలు దుగ్గిరాల, ఏమనే, సిలువరు అన్ని చిన్న గ్రామాలే. అయినా కూడా ఏమని సమితి పోయినా కూడా మాకు బాధ లేదు. దయచేసి మీరు సమితి ఉండట్టు కూడా మీరు బాబు గారు మీరు ఒకటే చూస్తున్నా, మీరు సమితి ఉండట్టు, సమితి పోయినా కూడా మీరు బాధపడద్దు. నేనున్నానని భరోసా మీరు కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఏమైనా చెప్పా. మీరు సర్పంచులు గెలిపించారు, ఎంపీటీసీలు గెలిపించారు. అభివృద్ధి పనులన్నీ ఈ మన నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చా. దానికి నేను కట్టుబడి ఉన్నా. అలా పార్టీ వాళ్ళు ప్లాంట్లో ఒక్కడ కూడా ఇలా కార్యకర్తలు గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ కానీ పరికరాలు కానీ ఎక్కడ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. సో మీరు పడుతున్న కష్టాలు నేను పాదయాత్రలో చూశాను. తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. ఇంకా రుణమాఫీ విషయం వచ్చగల ఇప్పటికీ రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇదంతా జగన్మాయ. ఈ రోజు రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అడుగు తినేదానికి చిప్పకొనేదానికి కూడా డబ్బులు తెస్తాను. అన్ని అప్పులు చేశారు. మద్యం దుకాణాలని అప్పులు పెట్టారు. మనం తిరిగే రోడ్లు కూడా తాకట్టు పెట్టేశారు. మన పిల్లలు చదువుతున్న పాఠశాలలు కూడా తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టింది ఒకటే హైకోర్టు. అది తాకట్టు పెడితే అక్కడ తంతారు జడ్జిలని. అది ఒక్కడు తప్ప సచివాలయం కూడా తాకట్టు పెట్టారు స్వామి. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం ఆర్థిక వనరులు మెరుగుపరిచిన తర్వాత అది కూడా ఒకసారి చర్చిస్తాం. మీరు శ్మశానం కూడా అభివృద్ధి చేయాలని మీరు కోరారు. 2 మాదిగ సోదరులకి సెపరేట్ చేయాలని మీరు కోరారు. దామాషా అదే 2 శ్మశానాలు చేయాలని మీరు కోరారు. అదేనా శ్మశానం ఇంకోటి చేయాలని మీరు కోరారు. అని నేను రాసుకుంటాను. తప్పనిసరిగా చేపడతాను. ఓకేనా? ఎందుకంటే మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చాలా ప్రణాళికలు తీసుకురావాలండి. నేను 86లో టీడీపీ గవర్నమెంట్లో చేరాను. అప్పటి నుంచి కూడా నేను పరిశీలిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది, కానీ పిల్లల్లో మోరల్ వాల్యూస్ అనేవి పూర్తిగా తగ్గిపోతున్నాయి. మరి భవిష్యత్తు వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని డైరెక్టర్స్ వాళ్ళు ఏయో ప్రిన్సిపల్స్ తయారు చేసి వీటి మీద వెదజల్లుతున్నారు తప్ప ఉన్నటువంటి వాల్యూస్ మటుకు ఉండలేదు. మనకి తెలుసు, ప్రస్తుతం ఒక డైరెక్టర్ గారు ఎట్లా తిరుగుతున్నారో మీకు అందరికీ తెలుసు. పేపర్లో చూస్తున్నారు, వీడియోస్లో చూస్తున్నారు. దాన్ని ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టి
దాన్ని అదేవిధంగా ఇందాక ఒక మేడం గారు చెప్పారు హెల్త్. ఆ మేడం గారు చెప్పినట్టుగా ఆరోగ్యము, విద్య ఈ మటుకు మన గవర్నమెంట్లో పూర్తిగా అందించగలిగితే తరతరాలుగా ఇవే గవర్నమెంట్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకున్నాను. కూడా నేను చాలా మంది కలుస్తాను కానీ ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలి. నంబర్ 1 దాంట్లో మీరు అన్నట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ, ఇంకో పక్కన వచ్చేసి మహిళల్ని గౌరవించాలనేది కూడా మనం కేజీ నర్సరీ నుంచి పీజీ వరకు చెప్పాలి. సో కరికులం పైన సీరియస్ వర్క్ జరగాల. హార్డ్వేర్ అంటే ఫిజికల్ పాఠశాలలతో పాటు సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయుల్ని నియమించాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా. 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కొనసాగించాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేయాలి. థ్యాంక్ యూ సార్. కొనాలంటే 10,000 అవుతుంది. ఐరన్ రేటు, సిమెంట్ రేటు, ఇసుక రేటు పెంచేశారు సార్. లేబర్ కూడా మరి టాబీ పని చేసుకోవడానికి కూడా ఇసుక దొరక చాలా కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి సార్. మీరు ఫ్రీ ఇసుక ఇస్తారని నేను కోరుకుంటూ, ప్రజలు చాలా మంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి న్యాయం చేసి మన ప్రభుత్వంలో ఇల్లు కట్టే బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. విపరీతం పెరిగిపోయింది. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేపడతాం. పాత ఇసుక విధానం అందిస్తాను ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీకి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ప్రజల్లో ఉన్న తల్లిదండ్రులకి ఎవరికి తెలియట్లా. రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి. మన వయసులో ఉన్న కుర్రోళ్ళందరూ మీరు తల్లిదండ్రులు కంపల్సరీగా ఆలోచించండి. బయటికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలియట్లా. మీరు గంజాయి విజయవాడ తాడేపల్లి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. మా ఊరి చివరన కాంప్లెక్స్ ఒకటి ఉంది సార్. కాంప్లెక్స్ లో అర్ధరాత్రి 12 కాంచి దాటిన కాంచి తాగుతున్నారు. అదొకటి. ఏమని ఎంట్రన్స్ లో బల్లదావలో పుట్టకెళ్లే దారి అంటారు సార్, చింతపూడి బల్లదావ, దాంట్లో కూడా గంజాయి తాగుతున్నారు సార్. గంజాయి తాగి యువత ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకోటి సార్, నాది ఫైనల్ రిక్వెస్ట్, మెయిన్ రోడ్ సార్. ఆ రోడ్డు వల్ల నాకు కూడా చెయ్యి ప్యాచర్ అయింది, సర్జరీ జరిగింది సార్. మీరు దయించి రోడ్డు మెయిన్ రోడ్ సార్. థ్యాంక్ యూ. ఎక్కడో ఊరు బయట కేటాయించారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇల్లు కట్టినా కూడా సహాయం చేయలేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇసుక, సిమెంట్, స్టీల్ ధరతో ఇల్లు కట్టాలంటే ఒక్కొక్క ఇల్లు 5 నుంచి 7 లక్షల రూపాయలు కనీసం ఖర్చు అవుతుంది. దానికి మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి కట్టించాల్సిన బాధ్యత నేను కూడా స్టడీ చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి టెక్నాలజీలు వచ్చినాయి, ఇల్లు తక్కువ ధరతో మంచి క్వాలిటీ ఇల్లు ఎంత కట్టాలని మీద చర్చిస్తున్నా. అది టేకప్ చేయాలి. మౌలిక సదుపాయాలు నేను చెప్పాను, చేస్తాను. గంజాయి తల్లి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. గంజాయికి మన పిల్లల్ని బానిసలు చేసి ఏకంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. నేను పాదయాత్రలో అనేక కుటుంబాలని కలిశాను. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక చెల్లెమ్మని కలిశాను. ఆమెకి 3 కూతురు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి 45 రోజులు శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు. ఆ తల్లి వచ్చి నా ఒకటే చెప్పింది, సిఎంసి వెల్లూరుకి వెళ్తాము, కొంచెం మీరు మాట సాయం పడండి. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ మీరు అది చేయకపోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడన్నా 2 కూతురు పాడవకుండా ఉంటారని. గంజాయి ఇప్పుడు ప్రతి గడప తడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. సిగరెట్ రూపంలో, ఇతర రూపంలో ఈ రోజు గంజాయి వస్తుంది. దీని అన్నిటికి కారణం వైకాపా నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ అనంతబాబు ఎంత ఎదవంటే, వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ శవాన్ని తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే నా పక్కన పెద్దలు ఎట్లా కూర్చుంటున్నారో అలా ముఖ్యమంత్రి గారి పక్కన ఒక గంజాయి డీలర్, స్మగ్లర్ అనంతబాబు కూర్చుంటున్నారు. అతని వల్ల రాష్ట్రంలో అనేక లక్షలాది కుటుంబాలు ఈరోజు నాశనం అవుతున్నాయి. తమ్ముడికి నేను హామీ ఇస్తున్నా, తమ్ముడు ఓపిక పట్టు. మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. తల్లి, మీరు పడుతున్న కష్టాల గురించి చర్చించాం. ఇవన్నీ పరిష్కరించాలంటే ఇప్పుడు మీరేం చేయాలి?
నిన్ను గెలిపియాలి. మీరేం చేయాలి? నిన్ను గెలిపియాలి. వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేకి. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి మీ లోకేష్ కి మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుతున్నాను. నిలబెట్టుకుని మళ్ళీ వస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈమెని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ. దయచేసి ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారమ్మా. ఒక్కొక్కళ్ళు రాండి. తల్లి 1 నిమిషం ఆగమ్మా. అయిపోయినాయి. 5350 రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది, ఆకలి పెంచింది. నేర్పించి ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేశాం. అమ్మ ఉచితంగా చికిత్స ఇస్తారు, మందులు కూడా ఇస్తారు. సో షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంటే 4 వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లతో పెళ్లి కానుక, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు. అమ్మా మీరందరూ ఆలోచించాలి. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మన పరిపాలన చేశారు. ఆయన తర్వాత ఆయన కుటుంబానికి చెందిన కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. తను అంటే ఈరోజు పట్టించుకోవట్లేదు తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ ఆహారనిస్తలు మీ గురించి ఆలోచించారు. తల్లి నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. ఎన్నికల ముందర నాకు హైదరాబాద్ గల్లీలు బాగా తెలుసు. మంగళగిరిలో ఎప్పుడైతే పోటీ చేసినా మంగళగిరి గల్లీలో 50 మందికి ఈ రోజు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం జరిగింది. ఇలా ఉత్సాహవంతుడిని, కొంచెం గడ్డ మట్టుకు తెల్లగింది, అదొకటే. అమ్మా దేశంలో అక్కడ స్పీడ్ అబ్బా మోడల్ క్రియేట్ చేయాలి. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం తల్లి. భారత్ అమ్మా మీ తరఫున పోరాడినందుకు నా పైన 24 కేసులు పెట్టారు తల్లి. 3 రోజులు బంధించారు. బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే మాట చెప్పాడు, లోకేష్ ను అధైర్యపడద్దు, ముందరికెళ్ళు, అన్నగా నీకు నిలబడతానని. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ప్రోత్సహించారు. 53 రోజులు మేము అందరం కష్టపడ్డాం. బాబు గారిని బయటికి తీసుకొచ్చాం. అమ్మా 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్లు అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. ఆ ఛార్జ్ షీట్ కూడా కోర్టులో మెజిస్ట్రేట్ గారు తీసుకునేదానికి సిద్ధంగా లేదు. రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 100లో వస్తుంది, 100లో వచ్చేది 1000లో వస్తుంది, 1000లో వచ్చేది లక్షల్లో వస్తుంది కరెంటు బిల్లు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా అదనపు పన్నేసి బాధుడే బాధుడు. 9 హార్సెస్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన కటింగ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. ఇంకా వస్తున్నా తల్లి, ఇంకా అది అవలేదు తల్లి.
ఇంకా ఇసుక గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? 1000 రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక ఆనాడు ఎవరు తింటున్నారని అడిగాడు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు అయింది తల్లి. ఆనాడు మమ్మల్ని పందికొక్కులు అన్నారు, ఇప్పుడు ఎవరా పందికొక్కు ఇంత తింటున్నాడని ఈ సభాముఖంగా అడుగుతున్నా తల్లి. అమ్మ, రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు జగన్. ఇసుకలో 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దొబ్బుతున్నాడు. అసలు ఈ రోజు ఇసుక ఎక్కడ దొరకని పరిస్థితి. ఏమో 5000 రూపాయల నుంచి 7000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక. గతంలో హాయిగా వెళ్ళేవాళ్ళు ఉచితంగా తీసుకుని వచ్చే పరిస్థితి. ఊర్లో ఇల్లు కట్టాలంటే ఎవరో అడ్డుకునేవారు కాదు. ఇప్పుడు అడుగడుగున మన ఇబ్బంది పెడుతున్నారు. ఇసుక ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, చివరికి స్టీల్ ధర కూడా విపరీతంగా పెంచేశారు. చేతి నిండా పని లేకుండా పోయింది. ఇంకా రాజధాని ఎంత సర్వనాశనం చేశారో మనందరం చూసాం. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి ఎమ్మెల్యే గారు? ఎవరు తెలుసు కదా, మర్చిపోయినారా? కరకట్ట కమలాసన్, ఆల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, ఆయన పేరు ఎందుకు పెట్టానో చెప్పాలి, ఆగండి. అమ్మా, కరకట్ట కమలాసన్ అని పేరు పెట్టిన తల్లి ఆల రామకృష్ణారెడ్డి గారు. మొన్నటి వరకు అనుకున్నా పవన్ అన్న బాలబాబు గారితో పోటీ పడిగలుగుతారు, కానీ బ్రహ్మానందం గారికి మంచి పోటీ ఇవ్వగలుగుతాడు తల్లి ఈ కరకట్ట కమలాసన్. ఏమి నటన తల్లి. ఎన్నికల ముందర వచ్చి అన్ని మాటలు చెప్పినాడు. ఇప్పుడు ఎక్కడైనా కంపడుతున్నాడా? తిరిగినాడా? పట్టించుకున్నాడా? ఈ రోజు ఇసుక ధరలు ఇంత పెరిగితే ఏనాడని మాట్లాడా? అమ్మా, ఆనాడు 2019 ఎన్నికల ముందల ఏకంగా ఇక్కడ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో. ఆనాడు ఆలా రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, రాజధాని ఇక్కడనే ఉంటుందని మాయ మాటలు చెప్పినాడు. కానీ ఎన్నికలైన తర్వాత 3 రాజధానులకి బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి కరకట్ట కమలాసన్, ఆల రామకృష్ణారెడ్డి గారి తల్లి. అంటే ఈ రోజు రాజధాని సర్వనాశనం చేశారు. ఒక్కరు కూడా ఉద్యోగం దొరకని పరిస్థితి. దయచేసి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయం. మళ్ళీ పాత ఇసుక విధానం కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూసా. అది చూసిన తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం తల్లి. 2004లో తండ్రి శవాన్ని వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ శవాన్ని వాడుకున్నారు. ఇప్పుడు 2024లో ఏకంగా వచ్చి మొన్న వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా మొదటి రోజు 32 మందిని చంపి వాళ్ళ శవాల్ని శవ రాజకీయం కోసం వాడుతున్నారు తల్లి. అమ్మా, వాలంటీర్ని రాజకీయంగా వాడుకుంది వైకాపా నాయకులు. దానివల్ల ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఈ ప్రభుత్వ పనులకి దూరంగా పెట్టింది. అందుకే వృద్ధులకి నేను తెలుపుతున్నా, మేము హామీ ఇస్తున్నాం, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. వాలంటీర్ ద్వారానే పెన్షన్ మీ గడపకి అందిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గడపకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వాలంటీర్లు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించండి తమ్ముడు. మీకు ఇచ్చే గౌరవ వేతనం కూడా 10,000 రూపాయలకి పెంచే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో ఒక్కసారి ఆలోచించమంటున్నా తల్లి. మీ ఓటు చాలా కీలకమైనది. మన పిల్లల భవిత మీ ఓటు పైన ఆధారపడి ఉంది తల్లి. గతంలో ఒక్క అవకాశం మాయమాటలు పడిపోయి మోసపోయాం తల్లి. ఈరోజు అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తల్లి. మళ్ళీ వస్తాడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తరఫున మరి కరకట్ట కమలాసన్ చెల్లమ్మని తొడుకుంటూ వస్తాడు తల్లి. దయచేసి వాళ్ళు చెప్తున్న మాయ మాటలు నమ్మద్దు తల్లి. ఒకవేళ వాళ్ళు వచ్చి ఓటేయమని కోరితే వాళ్ళు మన గ్రామానికి ఏం చేశారో సూటిగా ప్రశ్నించమని ఈ సభాముఖంగా అడుగుతున్నా తల్లి. మా ఆర్సీఎం చర్చి అన్న చాలా గొంతుల్లో ఉందన్న, దాన్ని పైకి లేపి కొత్తగా నిర్మాణించాలని చెప్పి అన్న ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నానన్న. ఇందుని బట్టి ధన్యవాదాలు. మొత్తం నియోజకవర్గం కూర్చోండి తల్లి, కూర్చోండి.
మొత్తం నియోజకవర్గం డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. దానివల్ల వాళ్ళకి మనకి గొడవ. ఈ సమస్య ఉంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తాం. ఇది నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు ఊరు నిమ్మకూరులో వేసాను తల్లి. చాలా అద్భుతంగా ఉంది. 8 సంవత్సరాలు అయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఒక్క దోమ కూడా లేదు ఆ ఊరిలో. భూగర్భ డ్రైనేజ్ చేస్తాం మొదటిది. రెండోది, పైన అపర్ణ కాంప్లెక్స్ ఉంది, అపార్ట్మెంట్స్, చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళ మురికి నీరంతా పంట కాలువలోకి వస్తున్నాయి. దానివల్ల నీరు మనం వాడుకోలేకపోతున్నాం. మన పిల్లలు అనేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా నేను కలిసా. వాళ్ళు కూడా కోరారు, మాకు కూడా బాధ కలుగుతుంది. ఆ నీరంతా తీసుకెళ్లి వాళ్ళు కూడా డ్రైనేజ్ చేసి నీరంతా తీసుకెళ్లి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. ఆ నీటిని శుద్ధి చేసిన నీరుని పంట కాలంలో వదిలే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకోటమ్మా, నీటి సమస్య కూడా ఉంది. కృష్ణమొన్న నీరు సకాలంగా మనకు అందట్లేదు, నాణ్యత లేదు. సో నీటిని శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసిన నీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. 6 పాయింట్లు సూపర్ 6 మీకు ఇస్తున్నానన్న. మా గ్రామ సమస్యలు మాకు మీరు జనసేన ఒక్క ప్రశ్న, ఒకటి ఆంధ్రరత్న పంపింగ్ అన్న, అపర్ణాది ఆంధ్రరత్న పంపింగ్ అన్న. మా భూములు చెప్పారు. ఓకే అన్నది ఓకే. మనకు పశువుల హాస్పిటల్ ఉందన్న మా ఊర్లో, అది పూర్తి కాలేదన్న. మాకు గవర్నమెంట్ డాక్టర్ కావాలన్నా. మాకు 2000 గేదెలు ఉన్నాయన్న, గొర్రెలు ఉన్నాయన్న. ఇది మీకు అయ్యే పనేనన్న. ఇది మీరు తలుచుకుంటే డాక్టర్ గారిని కూడా నియమిస్తారన్న. మూడోది, హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికన్నా. క్రిస్టియన్ శ్మశాన వాటికి వల్ల ఇబ్బందులు ఉన్నాయన్న. మీ దృష్టికి వచ్చింది అది. మా హిందూకి శ్మశాన వాటికి రోడ్డు లేదన్న, కరకట్ట రోడ్డు లేదు. ముస్లింలకి ర్యాంపు లేదన్న. ర్యాంపు అది మీ వల్ల అయ్యేదేనన్న. అది పెద్ద సమస్య కూడా కాదు. పారి కూడా ర్యాంప్ అన్న. చనిపోయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. మేము జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా పనిచేసామన్నా, వర్క్ చేసామన్నా. ఈ సమస్యలు మేము జనంలోకి మీరు హామీ ఇస్తే దీని ద్వారా నేను వెళ్ళి గట్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నా. మా పంచాయతీగానే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకొక లాస్ట్ పాయింట్ అన్న. మాకు చిరావూరికి డ్రైనేజీ ప్రాబ్లం ఉందన్న. మెయిన్ ప్రాబ్లం అన్నది ఆల్రెడీ ఇచ్చారు మీరు. ఇదిగో వాటర్ లెవెల్ అన్న. కృష్ణా వాటర్ కూడా టీడీఎస్ ఎక్కువ ఉంటుందన్న కృష్ణా వాటర్. ఓకే అంటే మేము జనసేన పార్టీ తరఫున మేము ఇవ్వాలనుకున్నాం. గ్రామ ప్రజలు కూడా అడిగారన్న. ఈ నెరవేర్స్తే జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా దాంట్లో కొంచెం థ్యాంక్ యూ. దాంట్లో 3 ఆల్రెడీ నేను చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముడు. రెండోది, పంచాయతీగా ఉండాలనేది ఇక్కడనే కాదు, అన్ని గ్రామాలు కోరుతున్నారు. ఎందుకంటే ఉపాధి హామీ పనులు మనం కోల్పోయాం మొదటిది. రెండోది, ఎప్పుడైతే ఎంటీఎంసీ కార్పొరేషన్ అయ్యామో ఇంటి పన్ను కూడా విపరీతంగా పెంచేశారు. బాగా బాధేస్తున్నారు. అలానే కార్పొరేషన్కి రావాల్సిన నిధులు మనకి ఇస్తున్నారా? ఖర్చు పెడుతున్నారా? నీళ్ళు ఇస్తున్నారా? లేదు. అందుకే అందరూ కోరుతున్నారు. 2 మంగళగిరి పట్నం, తాడేపల్లి కూడా మాకు కార్పొరేషన్ ఉంటే బాగుంటుందని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా వాళ్ళతో చర్చిస్తాను. గ్రామాల మటుకు పంచాయతీగానే ఉంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే. 4వది, 5వది శ్మశానం. మన హిందూ శ్మశానాన్ని ఎటుగా అభివృద్ధి చేస్తాం. అది మహాప్రస్థానం అన్న పేరుతో చేస్తున్నాం. మోడల్ మంగళగిరి మోడల్ అని చెప్పా కదా, అక్కడిది ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా ఎస్సీ సోదరులకు కావాల్సిన బరియల్ గ్రౌండ్స్ ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఇప్పటికీ నాకు చెప్పారు పెద్దలు. అది తప్పనిసరిగా చేపడతాం. ఆ ముస్లిమ్స్ కూడా సెపరేట్గా ఉంది. ఆ 2 చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పశువుల హాస్పిటల్ అనేది ఎన్నున్నాయి మనకి? బర్రెలు ఎన్నున్నాయి మన ఊరిలో? ఏంటన్నా? ఓకే. సో ఓకే, ఒకసారి మొత్తం వివరాలు కనుక్కొనియండి. నేను కూడా మ్యాప్ పెట్టుకుని ఒకసారి చూసుకుని సెంటర్ పాయింట్ ఏంటనేది ఒకసారి కోఆర్డినేట్ చేసి చేయాలి. చెప్పారు. నేను ఉత్తునే హామీలు ఇస్తే రేపు మీరు వచ్చి నన్ను నిలదీస్తారు, పరదాలు కట్టుకుని నేను తిరగాల. అట్లా కాదు. ఒకసారి వివరాలు నేను కనుక్కుంటే దాని తర్వాత నేను స్పందిస్తాను. ఓకే. రెండోది, ఒక సంపాదన బాగుంటేనే స్త్రీ మంచిగా ఉండగలుగుతుంది. 20 సంవత్సరాల క్రితం నుంచి చెరావూరులో భవన
కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచం మొత్తానికి ఒక వైరస్ వచ్చింది కరోనా, కానీ ఆంధ్ర రాష్ట్రానికి 2 వైరస్లు వచ్చినాయి. ఒక వైరస్ పేరు కరోనా, ఇంకో వైరస్ పేరు జగనోరా. ఈ జగనోరా వైరస్ వచ్చిన తర్వాత మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులు. తల్లి ఇసుక విధానం ఆనాడు బాబు గారు తీసుకొస్తారు, ఆపేసి కొత్త విధానం తీసుకొస్తారు. 3-4 నెలలు ఇసుక లేకుండా చేశారు, పని లేకుండా పోయింది. నాకున్న అవసరం మేరకు 70 మంది భవన నిర్మాణ కార్మికులు అప్పులు పాలి బిల్డింగ్ నుంచి దుక్కుని ఆత్మహత్య చేసుకున్నారు. మీకు 2 ఓట్లు ఉన్నాయి. మొదటి ఓట్ ఎంపీ గారికి, ఆగిపోవాల్సిందిగా ఉంటున్నాం. సార్ బ్యాక్ సైడ్ వాళ్ళంతా దయచేసి దయచేసి అందరూ కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు గుండెమేడకు వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున 19లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు 5350 ఓట్లతో ఓడిపోయిందని మనసు నేను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఆనాటి నుంచి పనిచేసేదాన్ని. అమ్మాయి ఇంటి కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు వేసాం. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడతారంటే తోపుడు బండ్లు ఇచ్చాం. అంటే షుగర్ ఉంటే షుగర్ బిల్లు ఇచ్చాం. ఒంట్లో ఆయిల్ సాల్ట్ ఫ్యాక్టరీ ఏంటది, బీపీ, బాగా బీపీ ఉంటే బీపీ బిల్లు కూడా ఇస్తున్నాం. పిల్లలు ఆడాలంటే ఏకంగా క్రికెట్ లీగ్ పెట్టు. నువ్వేరా షర్ట్ వేసుకుని ఉన్నావు కదా, చూపిద్దామని పిల్లల్ని కూడా బాగా ప్రోత్సహించు. ఇలా చెప్పుకుంటా పోతే ఒక పూటంతా పడుతుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు పరిపాలించిన దాంట్లో 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారే ఎమ్మెల్యేగా ఉన్నారు తల్లి. ఆ 10 సంవత్సరాలు కమలాసన్, కరకట్ట కమలాసన్, ఆల రామకృష్ణ గుండు పని చేపెట్టుకున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నారు తల్లి. వాళ్ళు చేయాల్సిన మంగళగిరికి నేను ఒక బీపీఓ సంస్థ తీసుకొచ్చా. దాని ద్వారా ఈరోజు 150 మంది పనిచేస్తారు. కరకట్ట కమలాసన్ లాగా రంగు ఏం తల్లి. నేను యువకుడిని బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా అందిస్తున్నాను. తల్లి నేను ఇక్కడ పుట్టలేదు, ఆనందం గారికి పోటీ పడేవాడు తల్లి. పాపం బ్రహ్మీకే పోటీ పడ్డాడు. అంత అద్భుతంగా నటిస్తాడు తల్లి. పరిష్కరించుకో. ఏనాడు వచ్చాడో తల్లి, ఇలా రచ్చబండ ఏర్పాటు చేశాడు ఎమ్మెల్యే. అంతెందుకు తల్లి, నేను కమలాసన్ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. అబ్బో చాలా చిత్తశుద్ధి ఉందేమో అనుకున్నా. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు మీకు చెప్తున్నా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధి కేటాయిస్తా అన్నారు. 12 కోట్లు కూడా కేటాయించలేదని ఆయనే చెప్పాడు. మంగళగిరిలో ఉన్న ఇల్లు పట్టాలని రెగ్యులరైజ్ చేసి, ఇల్లు స్థలాలని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం ఆయనే చెప్పాడు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాను. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పనిచేశారు. చివరికి క్వార్టర్ బాటిల్ బాబు వాళ్ళ దళిత డ్రైవర్ ని అతి కిరాతకం కొట్టి చంపేసి. అంటే చూడండి దళితులు ఎలా ఉన్నారు. కోవిడ్ అప్పుడు చూసాం పాపం ఒక దళిత డాక్టర్ కుర్రోడు ఈ ముందు గురించి మాట్లాడినందుకు రాత్రి చంపేశారు. మీరు సిమెంట్ ధరలు పెరిగినాయి,
స్టీల్ ధరలు పెరిగినాయి. దీనివల్ల ఇబ్బంది పడతారు. కరోనా వైరస్. రెండవ పేరు జగనోరా వైరస్. జగనోరా వైరస్ అలాగే తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలతో ఏ పందికొక్కు అద్దుతే చేతుల పైకి ఎత్తండి ఒకసారి చూడండి. 20 లక్షల ఉద్యోగాలు యువకులు కనిపిస్తాయి. అమ్మా చెప్పనా మంగళగిరి ఎమ్మెల్యే ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ సీఎం